ఆ తల్లి ఆ బిడ్డను పోషిస్తుంది. కారణం ఏంటంటే తెలుసా? కుటుంబానికి రక్షణ లేదు, కుటుంబం నశించిపోతుంది. ఆ కుటుంబంలో యేసు ప్రభు వారు లేరు. అందుకనే ఆ కుటుంబము చాలా వేదన పడుతుంది. ప్రియులారా, నశించిపోతున్న కుటుంబము, యేసు ప్రభు వారు లేని కుటుంబము. అలాంటి కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి నీ కొరకు నా కొరకు పశువుల పాకలో జన్మిస్తున్నాడండి. దేవుడు నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా అమ్మా వినండి, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ ఏ అవసరతలో ఉన్నా, దేవుడు నీ అవసరత తీర్చడానికి ఉన్నాడు. నీవు నశించిపోతున్నావా? నీవు రక్షణ లేకుంటున్నావా? నీవు గుర్తించి దాన్ని పొందుకో. నీవు రక్షణ పొందుకో. నీవు ప్రియులారా, అలాగే ఒకటి ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి యేసుప్రభువు వారు ఈ లోకంలో పశువుల పాకలో జన్మించారు. ఎందుకు జన్మించాడండి? చెప్పాలి అందరూ. పాపులను రక్షించడానికి. రెండవది, నశించిపోయిన వారి కొరకు ఆయన ఈ లోకములో జన్మించారండి. మూడవది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము